మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరన్నా వాళ్ళకి ఎదురు చెప్తే సెడిషన్ లాంటి కేసులు వేసి లోపటేసేసేది. కట్ చేస్తే 77 ఏళ్ళ తర్వాత ఇప్పటికి కూడా మన గవర్నమెంట్ ఎవరన్నా వాళ్ళకి ఎదురు చెప్తే స్టేట్ గవర్నమెంట్ అయితే పోలీసులు వదులుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి వాళ్ళని వదులుతూ ఉంటాయి. ఎప్పటి వరకు అయితే మీరు అన్ని నోరు మూసుకొని మీ పని మీరు చేసుకుంటారో ఓకే. ఎప్పుడైతే మీరు నిజంగా పౌరుల్లాగా గవర్నమెంట్ని ప్రశ్నించడం మొదలు పెడతారో చూసి ఏదో ఒక రోజు ఈ పిఎంఎల్ఏ, యూఏపీఏ, సెడిషన్ ఇట్లాంటి కేసులన్నీ వేసి మన మీద కుదరడానికి ట్రై చేస్తారు. ఏ డెవలప్డ్ కంట్రీలో అయినా కూడా ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అనే ఫ్రేమ్వర్క్తోనే లాస్ అన్నీ ఉంటాయి. కానీ మన గవర్నమెంట్ మాత్రం కావాలని కొన్ని లాస్ని గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్ అనే ఫ్రేమ్వర్క్లో తయారు చేసి వాళ్ళకి ఎవరు ఎదురు చెప్పినా కూడా, వాళ్ళకి ఎవరు డిసెంట్ చేసినా కూడా వాళ్ళ మీదకి ఇవన్నీ వదిలి వాళ్ళని హరాస్ చేస్తూ ఉంటాయి, మిస్యూజ్ చేస్తూ ఉంటాయి ఆ లాస్ని. అందుకే యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మన దేశంలో డిసెంట్ అనేది బతుకుండాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా ఇట్లాంటి లాస్ని తీసేసి అన్ని లాస్లో ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అనే ఫ్రేమ్వర్క్ని మ్యాండేటరీ చేయాలని చెప్పి మనం పార్టీలని డిమాండ్ చేయాలి. అంతేకాకుండా ఎవరైనా సామాన్య పౌరుణ్ణి క్వశ్చన్స్ అడిగినందుకు ఒకవేళ గవర్నమెంట్ అన్యాయంగా లోపలేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్కి ఎదురు చెప్పాలి. లెట్ us be worthy descendants of our great ancestors. Let us be gods. జై హింద్.